హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హను మీడియా. నేను వాసు. ఈరోజు 2019 కంపేర్ టు 2024 ఎలక్షన్స్ కనుక మనం చూసుకుంటే చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 151 సీట్లు, జనసేన 1 సీటు, 23 తెలుగుదేశం గెలిచాయి. బట్ ఇప్పుడు 2024లో కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అంటే ఈ చైతన్యం ఓటర్‌దా. ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ 2019తో కంపేర్ చేస్తే పెరిగింది. బట్ అలాగే ఓటింగ్‌లో ఎమ్మెల్యేల క్యాండిడేట్‌ల కింద ఒకే ఒక పార్టీకి అంటే ఒక కూటమికి కంప్లీట్ ఓటింగ్ ఎయడానికి అసలు ఓటర్ ఎందుకెళ్ళాడు? అసలు ఇక్కడ కంప్లెయింట్ ఏంటి? ఎందుకు ప్రధానమైన పార్టీ అయిన వైఎస్ఆర్‌సీపీకి 151 సీట్లు గెలిచిన ఒక పార్టీ కేవలం 11 సీట్లకే ఎందుకు ఆహ్, ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది? అంటే దీనికి గల కారణాలు గనక మనం విశ్లేషించుకుంటే అంటే ఓటర్ మాత్రం చాలా చైతన్యంగా తయారయ్యారు. ఓటర్స్ అందరూ గూడా మార్పయితే కోరుకుంటున్నారు. అటు తెలంగాణలో జరిగింది సేమ్. బట్ తెలంగాణలో ఏంట్రా అంటే బీఆర్ఎస్‌కి, కాంగ్రెస్‌కి పోటాపోటీగా ఒక 19, 20 సీట్లలో. బట్ ఇక్కడేంట్రా అంటే అసలు ప్రతిపక్షం అనేది అక్కడ కనబడడానికి కూడా లేదు. ఎందుకంటే 2019 ఎలక్షన్స్‌లో 2019లో 23 అట్‌లీస్ట్ తెలుగుదేశం గెలిస్తే 2024లో మన ఏదైతే ఇప్పుడున్న వైఎస్ఆర్‌సీపీ కేవలం 11 సీట్లు అంటే ప్రతిపక్షం కింద కూడా నిలబడడానికి తనకి ఎటువంటి అర్హత లేకుండా అయ్యిందంటే ఇది అసలు ఎవరి మిస్టేక్. రియాలిటీగా చెప్పాలంటే మన నిన్న ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను 53 లక్షల మదర్స్‌కి అంటే తల్లులకి అమ్మ ఒడేశాను. 66 లక్షల మంది అవ్వాతాతలకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ పెన్షనేశాను. 1,05,00,000 మందికి నేను ఆసరా పింఛన్లు ఆసరా కింద వడ్డీ జీరో రుణాలు, పావలా వడ్డీలకి నేను అప్పులిప్పిచ్చాను. దాంతో పాటే ఆయన ఏం చెప్తున్నారంటే 26,00,000 రూపాయలు చేయూత అంటే రైతన్నల కోసం చేయూతిచ్చాను. ఇది కాకుండా రైత మన చేనేత భరోసా, చేనేత హస్తాలు, ఆటో డ్రైవర్లకి, అలాగే చాలా ఫిషర్ల మ్యాన్స్‌కి వీళ్ళందరికీ కూడా నేను చాలా వరకు పంచాను. అరౌండ్ నేను ఒక 2,00,00,000 మందికి నేను స్కీమ్స్ రూపంలో నవరత్నాలు అందచేస్తే, అలాగే ఒక భగవద్గీత కింద ఒక భగవద్గీత కింద నేను ఉన్న మేనిఫెస్టోని ఒక భగవద్గీత కింద ఇంటింటికి పట్టుకెళ్ళి నేను ఒక మార్కెటింగ్ టైప్ ఆఫ్ చేస్తే, ఎందుకు నాకు ఇన్ని తక్కువ ఓట్లు పడ్డాయి? నా ఓటింగ్ అంతా ఏమైంది? ఇక్కడ ఎక్కడైనా ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ ఏమన్నా జరిగిందా? అనే వెర్షన్‌లో పబ్లిక్ అయితే ఆలోచించుకుంటున్నారేమో కనిపించింది. బట్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మ్యాచ్ ఫిక్సింగ్‌లు ఎక్కడ జరగలేదు. ఓటర్ మారారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి దగ్గర, ప్రతి వే ఆఫ్ పాయింట్‌లోని మెయిన్ థియరీ ఆఫ్ యాక్షన్ ఏం జరుగుతుందంటే, 2019 ఎలక్షన్స్‌లో 2019 కాదు 2014 ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వడంతో 67 సీట్లు సంథింగ్ మన వైఎస్ఆర్‌సీపీ గెలిస్తే 103 సీట్లు తెలుగుదేశం గెలిస్తే ఇండిపెండెంట్‌లో ఒక 5గురు వచ్చారు. సో అక్కడేంటంటే కంప్లీట్ అప్పుడు గూడా గేమ్ చేంజర్ ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. బట్ అప్పుడు ఆయనకు తెలిసిందో తెలీదో తెలీదు. ఇప్పుడు ఉన్న అనాలిసిస్‌లు కాలిక్యులేషన్ చేసుకుంటే అప్పుడు ఆయనే. సో 2019 చూసుకుంటే ఈయన ఇండిపెండెంట్‌గా 137 స్థానాల్లో ఈయన పోటీ చేశారు. 21 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేసింది. 7 స్థానాల్లో సిపిఐ పోటీ చేసింది. సో ఓవరాల్‌గా ఆ రోజు ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచారు. కానీ ఓట్స్ ఏదైతే ఉందో అంటే ఒక తెలుగుదేశం, ఒక జనసేన కలిసి ఓటింగ్‌లో పాల్గొంటే ఏదైతే ఓటొస్తదో ఈ ఓట్లు 2 విడిపోతే సింగిల్ పార్టీ ఓటింగ్ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్‌సీపీ కట్టబెట్టడం వల్ల అప్పుడు కంప్లీట్‌గా ఒక పార్టీ అయిపోవడం వల్ల 3 పార్టీలు ఉండడం వల్ల ఆ రోజు వైఎస్ఆర్‌సీపీకి 150 ఓట్లయితే 150 సీట్లు రావడం అయితే జరిగింది. సో దీని నిమిత్తం ఈయన నవరత్నాలు ఇచ్చాను, అయ్యిచ్చాను, ఇచ్చాను. అందువల్లే ప్రజలు నన్ను చూస్తారే నాకు ఓటేస్తారంటే ప్రజలు ఎప్పుడూ ఒకటే చూస్తారు. మాకేం జరుగుతుంది? డబ్బులిస్తున్నారు. ఎవరు డబ్బులిస్తున్నారు? మా డబ్బులా? మా ఇంట్లో డబ్బులా? మీ డబ్బులా? ఎవరి డబ్బులు? కంప్లీట్‌గా ఏ గవర్నమెంట్ వచ్చినా అది తెలుగుదేశమే కానీ, ఏ పార్టీ వచ్చినా కూడా వైఎస్ఆర్‌సీపీయే గానీ పబ్లిక్ డబ్బులే. పబ్లిక్ డబ్బులు కాకుండా ఎవరు లేరు. పబ్లిక్ దాని మీద వాళ్ళ రూపాయలు సంపాదించుకుంటారు తప్ప ఇంకొకరైతే కాదు. సో ఓవరాల్ పాయింట్ కాలిక్యులేషన్ చేసుకుంటే 2014లోని
జనసేన సపోర్ట్ వల్ల తెలుగుదేశం వచ్చింది. 2019లోని జనసేన సపోర్ట్ తెలుగుదేశానికి లేకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ వచ్చింది. 2024లోని జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒక కూటమి కింద ఏర్పడడం వలన కేవలం పబ్లిక్లో ఉన్న ఈ ఒక్క వైఎస్ఆర్సీపీ అమలు చేసిన స్కీమ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే 2 కోట్ల పైచీలకు జనాలకి నేను డబ్బులు పంచాను, నాకెందుకు ఓటింగ్ పడదు? ఎందుకంటే 2000 ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనడానికి కూడా రీజన్ ఇక్కడ ఉంది. ఆ రీజన్ ఏంటంటే కంప్లీట్ సింపుల్ రీజన్. 2,05,00,000 మందికి 50 లక్షల మందికి నేను పింఛన్ల రూపంలోనో, అమ్మ ఆసరానో, ఆ స్కీమో ఈ స్కీమ్ కింద నేను డబ్బులు ఇచ్చాను. ఇల్లు అయితే ఉంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ నాకు ఏదైతే నా ఒక్క పార్టీ ఉందో, అంటే అప్పుడు 2019 ఓటింగ్లో 1,50,00,000 సంథింగ్ ఓటింగ్ ఎంతో వచ్చింది ఆయనకి. అంటే 1,50,00,000 మంది ఓటింగ్ వచ్చినప్పుడు ఈయన 2019లో 1,50,00,000 వస్తే 2019 ఇతను అధికారం చేతిలో పట్టుకుని 2 కోట్ల మందికి నేను ఇచ్చినప్పుడు ఈ 2 కోట్లు నాకే వేస్తే వై నాట్ 175 అనేది ఎవరికైనా క్యాలిక్యులేషన్. బట్ ఇక్కడ జనాలు ఏం చూసారంటే పార్టీలు ఉంటాయి, కుల సమీకరణాలు ఉంటాయి, జనాల భావోద్వేగాలు ఉంటాయి, భావోద్వేగానికి గురైన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఈ రోజు కేవలం ఈ యొక్క పార్టీ ఓడిపోవడానికి మెయిన్ ప్రధాన కారణాలు ఏంటంటే ఒక కూలివాడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో బాగా బతికాడా? ఒక చిన్న ఇల్లు కట్టుకుంటానన్నోడు సింపుల్గా ఇల్లు కట్టుకోగలుగుతాడా? ఎక్కడ దగ్గర ఒక కూలి పని చేసుకున్నవాడు ఉంటాడు. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజుకి కూలి పనులకు వెళ్ళేవాళ్ళు, ఈ రోజుకి కూలి పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ హయ్యర్ జాబ్స్ ఒక 20,000 30,000 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగే రోజుకి 500 600 కూలి పనికి వెళ్ళే ఉన్నారు. లిక్కర్ని వాళ్ళ ఓన్ బ్రాండ్స్ తీసుకొచ్చారు, వాటినే మార్కెటింగ్ చేసుకున్నారు. ఇసుక వాళ్ళకు ఓన్లీ ఇంతకుముందు ఫ్రీగా దొరికే ఇసుక ఈ రోజు ఒక ట్రాక్టర్ కొనాలంటే 6,000, ఒక లారీ కొనాలంటే 30,000 20,000 బ్లాక్లో. ఇదంతా ఎక్కడిది? ఎవరు క్రియేట్ చేసింది? ఒక చెత్త పన్ను క్రియేట్ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అంటే మేము ఇస్తున్నాం, మీరు ఎలా లాక్కుంటున్నాం అన్నదే జనాలకు అనవసరం. నేను 2 కోట్ల మందికి ఇచ్చాను కాబట్టి నాకు 2 కోట్ల మందికి ఓటింగ్ నాకు పడిపోతే వై నాట్ 175 నేను ఎవ్వడం నుంచో పెట్టిన. ఎందుకంటే మీటింగ్స్లో కూడా TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏమన్నారు? ఒక్క జగన్మోహన్ రెడ్డిని మాత్రం చూసి ఓటేస్తే ఆటోమేటిక్గా నేను అయిపోతాను, దానికి ఏమి ఇబ్బంది లేదని అన్నారు. సార్ ఒక్కటి, ఎక్కడైనా కూడా ఏ పార్టీ అయినా కూడా సార్ ప్రజలు వాళ్ళకి ఏం జరిగింది, ఏం మంచి జరిగింది అన్నదాన్ని బట్టే ఓటేస్తారు కానీ మంచి ఏం జరిగిందో చూసుకోకుండా అయితే ఎవరో ఓటేరు సార్. ఎందుకంటే ఎగ్జాంపుల్ సార్ 2014లోనే మీకు 2014లో 67 సీట్లు వచ్చినా 2019లో 151 సీట్లు వచ్చినా కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ జనానికి చాలా మంచి విశ్వాసం ఉంటుంది. అదేంటంటే ఒక్కసారి ఏదైనా చేస్తే వాళ్ళు బానిసలే. అలా మీ నాన్నగారు టైంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగిన కొన్ని అతి మంచి ఏంటంటే ఆయన తీసుకొచ్చిన రాజీవ్ స్వగృహ కానీ, ఇల్లులు కట్టుకోవడానికి ఆయన అప్పుడు ఇచ్చిన సపోర్ట్లు కానీ, అప్పుడులో ఆయన ఇచ్చిన దాన్ని ఏమంటారు చాలా ఆరోగ్యశ్రీ కానీ ఒక కంప్లీట్ ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు జనాల్లో. అంటే మాకు ఏదైనా అయితే గవర్నమెంట్ ఉందని. అలాగా ఆయనకి 10 సంవత్సరాలు వేసి 2019కి వచ్చేసరికి ఏమైందంటే 2014 దగ్గరకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరైపోవడం, ఒక రాజధాని లేని ఒక అనాథలాగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవడం. ఆ 2014లో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏదో 5 సంవత్సరాలు అలా పాలించుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే సెంట్రల్ నుంచి స్కీమ్స్ ఇస్తానన్న కాంగ్రెస్కి ఏమో ఎలాగ ఇంకా దానికి మనకు చేసిన పాపానికి అది అధోగతి పట్టయితే పోయింది. సో మనకి నేను ఉన్నానని ఆదుకునే నాదుడు 2014 నుంచి 19 లేదు. ఇంకా 2019 ఏంటంటే ఫ్యాన్కి ఇలా ఎందుకు గుద్దారంటే బికాస్ ఆఫ్ రీజన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన చేసిన మంచికే ఓట్లు పడ్డాయి. దానికే మీకు అలా మెజారిటీ వచ్చింది, అలా గెలిచారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వేరే ఒక కారణం చేత అయితే 2019లో జనం ఒక్కసారి జగన్ గారిని చూడాలి, అందుకే జగన్ గారిని చూశారు. ఆ 2019లో కూడా మీరు పీకే గారిని కానీ ఎవరిని పెట్టినా పెట్టుకోకపోయినా డెఫినెట్గా మీకైతే ఓటింగ్ అయితే పడేదే. ఇప్పుడు ఫిక్స్ అయి ఉన్నారు జనం. 2024కి వచ్చేసరికి జనాలు అలా లేరు సార్. అందరూ బాధపడతాను అన్నమాట. ప్రతి ఒక్కరు, అంటే మీ వెనకాల టీం ఏం చెప్తుందన్నదే మీరు ఎలా విన్నారో తెలియదు కానీ నేను ఎంత పంచాను సార్. డబ్బులు పంచితే ఓట్లు వేయరు సార్.
సార్ 5,000 రూపాయలు తీసుకుని 5,000 రూపాయలకి ఓటు దానికే వేస్తానంటే గ్యారంటీకి ఎవడో ఓటు వేయడు సార్. ఓటర్కి ఎప్పుడు ఓటర్ కౌంటర్ లోపలికి వెళ్ళి అతను బటన్ నొక్కే వరకు కూడా మనస్సాక్షి అనేది ఒకటి చెప్తే దానికే ఓటేస్తాడు. ఈరోజు మీరు 2 కోట్ల మందికి నేను డబ్బులు పెంచాను, నేను వాలంటీర్లు పెట్టాను, ఇంతమందిని తీసుకొచ్చాను, ఒక వ్యవస్థ తీసుకొచ్చానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ ఇదే వ్యవస్థని ఆచరణలో పెడతాను నేను అంటున్న చంద్రబాబు నాయుడు గారు జనాలకు ఏం చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే మీకంటే కూడా 10 రెట్లు స్కీమ్స్ అంటే లైక్ మీరు 3,000 రూపాయలు ఇచ్చి పింఛను 4,000 చేస్తానన్నారు. అలాగే మీరు వాలంటీర్ వ్యవస్థకి 6,000 ఇస్తుంటే 10,000 చేస్తానన్నారు. ఇలా చాలా వరకు సూపర్ 6లు అనౌన్స్ చేశారు. బై ఐపీఎస్ ఆర్టీసీలో మహిళలకు అందరికీ ఫ్రీ జర్నీ అన్నారు. అసలే అప్పులలో మీరు 2,60,00,000 ఎలాగైతే పెంచారో అప్పులు తెచ్చి ఈ ఒక్క అప్పులలో ఉన్న రాష్ట్రంలో మళ్ళీ ఈ స్కీమ్స్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఎవరనంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అనుభవం ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తారో అనుకోవచ్చు. బీజేపీకి ఈరోజు మన అవసరం ఉందని తెలుసు. మరి రాష్ట్రానికి ఏం జరుగుతుందో తెలుసు. ఒకవేళ ఇన్ కేస్ ఇంత హై మెజారిటీ 136 సీట్లు తెలుగుదేశం, 21 సీట్లు జనసేన, 8 సీట్లు బీజేపీ ఎలాగైతే హస్తగతం చేసుకున్నాయో, ఒకవేళ 2024లో మీరు ఇచ్చిన యాజ్ పర్ కమిట్మెంట్స్ కానీ మీరు చేస్తానన్న రాష్ట్రానికి మంచి కానీ జరగని పక్షంలో డెఫినెట్లీగా ఓటర్ 2029కి ఏ పార్టీ ఆ పార్టీ అని చూడరు. 2029కి మాత్రం 100% పార్టీ షిఫ్ట్ అయ్యే వ్యక్తులు అయితే ఉంటారు. దాంతోపాటే ఓటర్ కూడా కొత్త పార్టీని ఎత్తుక్కుంటాడు. ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది మంచి. అది జగన్మోహన్ రెడ్డి గారు నేను చేశాను అనుకుంటున్నారు. బట్ అదైతే జరగలేదన్నదే జరిగిందన్నదే పొందిన వాడికి జరుగుతుంది, పొందని వాడికి అయితే మాత్రం జరగలేదు. ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఓటర్కి కావాల్సింది మార్పు. ప్రతి 5 సంవత్సరాలకి ఓటర్ మారుతున్నాడే. ఓటర్కి కావాల్సింది మార్పుతో పాటు తన బిడ్డల జీవితాలు అంటే నా పిల్లోడికి నెక్స్ట్ ఎలా జరగబోతుంది, నా కూతురికి ఎలా జరగబోతుంది, నా లైఫ్ ఎలా ఉండబోతుంది, మా ఊర్లో మేము బాగా బతుకుతున్నామా, మేము అనుకున్న మాకొచ్చే ఆదాయానికి మాకొచ్చే ఇన్కమ్ సోర్స్లో నేను హ్యాపీగా నా ఫ్యామిలీని బతికించుకోగలుగుతున్నానా, ఇది మాత్రమే ఓటర్ ఆలోచిస్తున్నాడండి. దీనికి మించి చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు, ఇవి ఏమి ఆలోచించలే. పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారని కూడా జనాలకైతే ఆలోచన కాదు. బట్ ఏంటి ఏదో జరుగుతుంది, ఏదో అయితే మంచి అయితే జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారే వచ్చారు ఇన్ కేసు అనుకుందాం, ఏం జరుగుతుంది? 30,000 ఉన్న ఇసుక 40,000 అవుతుంది, 300 ఉన్న క్వార్టర్ 400 రూపాయలు అవుతుంది. ఇంకా యాజ్ ఈజ్ అయితే పథకాలు అయితే వస్తాయి. కరెంట్ బిల్ 500 వచ్చి 800 వస్తుంది. కట్టివాడు కడతానే ఉన్నాడు, కట్టనోడు కట్టకుండా ఉంటాడు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే జరిగేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళకున్న రిసోర్స్ని చూసుకుని వాటి ద్వారా ఇన్కమ్ను జనరేట్ చేసి ఆ ఇన్కమ్తో స్కీమ్స్ పంచితే కనుక డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వేసిన ఓటింగ్కి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్ కేస్ ఈ గవర్నమెంట్ కూడా నేను ఇచ్చాను నేను తీసుకుంటాను 2029 కొత్త పార్టీ వస్తుంది, ఆ పార్టీ కోసం అయితే మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పార్టీ ఏంట్రా అని అనుకుంటే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో 2020 ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందో కూడా మనం చూడాలి, అబ్జర్వేషన్ చేయాలి కూడా. ఎందుకంటే దీని అన్నింటికి కూడా కంపారిజన్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే 2024 అయితే వచ్చేసింది. సో ఎలక్షన్స్ జరిగాయి, రిజల్ట్ అయితే వచ్చాయి. సో ఇక మీదట పార్టీలే కానీ వ్యక్తులే కానీ ఒక్కొక్క పాయింట్ మీద అయితే హను మీడియాలో ఒక న్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. అది న్యూసే కాదు, మనం తినే ఫుడ్ మీద కానీ ప్రతిదాని మీద ఒక టాపిక్స్ అయితే రేస్ చేద్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ మా పాయింట్స్ కానీ మేము చెప్పే వ్యాలిడ్ పాయింట్స్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ హను మీడియా.